say that it feels right. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. ఏ వస్తువు కావాలి ఇక్కడ మనం ముందుగా అయితే చూసుకుందాం. మనం ఇక్కడ నేనైతే కొన్ని అయితే ఇక్కడ పీవీసీ పైప్స్ అయితే తీసుకున్నా, 4 పీవీసీ పైప్స్. దీన్ని లైన్ ఎంత అయితే ఇక్కడ అయితే ఉందో చూడండి, చూసారు కదా. ఇవి 2 కావాలి, 2 పీసెస్. ఇంకా దీనికన్నా కొంచెం పెద్దవి చూడండి, ఇలాంటి ఒక 2 కావాలి. ఇంకా మనకేం కావాలంటే ఒక 3 సెంటీమీటర్స్ ఇది ఈ టైప్లో. అంటే ఇది ఉంది కదా మనది, ఫస్ట్ ఇది చూపించాను కదా, 8 సెంటీమీటర్స్ విత్ ఇంకా 11.5 సెంటీమీటర్స్ లెంత్. దీనికి అంటే దీనిలోకి సరిపడినంతగా అంటే వెళ్ళి డస్క్ లాగా రావాలి, దాని సైజులో తీసుకున్నా. ఇది ఫుల్గా ఇది వాటర్ ప్రూఫ్, ఎందుకంటే మనం దీన్ని ఐస్ క్యూబ్ చేస్తాం కాబట్టి. ఇంకా మనకేం కావాలంటే ఒక పీసీ ఫ్యాన్ ఉంది కదా, అంటే కూలింగ్ ఫ్యాన్ టైప్లో, ఇది ఒకటి కావాలి. ఇంకా ఇక్కడ మనకు ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ పిన్ ఒకటి, ఒక స్విచ్ ఒకటి కావాలి. చూడండి 2 ఇవి మనకు కావాల్సిన వస్తువులన్నీ. చూడండి ఇంకోసారి చూపిస్తా. ఇవి మనకు కావాల్సిన వస్తువులు. లేట్ చేయకుండా మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేను ఈ సైడ్ ఒకటి అయితే నీట్గా అయితే అటాచ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, కూలింగ్ ఫ్యాన్కి తగ్గట్టుగా మనం అక్కడ చూసుకోవాలి. చూడండి, ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ ఎక్కడ వస్తుంది, ఇలాగా ఈ విధంగా ఇక్కడ వస్తుంది కూలింగ్ ఫ్యాన్ పైన, అంటే కొంచెం అంటే మిడిల్లో వస్తుంది ఫ్యాన్. ఇక్కడ మన బాక్స్ వస్తుంది కింద, ఇక్కడ ఒక చిన్న ఇది వస్తుంది ఫ్యాన్, ఇలాగ వస్తుంది రివర్స్లో. ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ కోసం ఇక్కడ మార్క్ పెట్టుకొని హోల్ చేసుకొని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఇంకా పక్కన హోల్ పిన్ కోసం ఈ 2 హోల్ పెట్టుకుని మళ్ళీ మీకు అయితే చూపిస్తా. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మన స్విచ్ కోసం ఇంకా మన హెచ్డబ్ల్యూ బ్యాటరీ పిన్ కోసం అయితే ఇక్కడ హోల్ అయితే పెట్టుకున్నాను నీట్గా. చూడండి, ఇంకా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్విచ్ని పిన్ ఇక్కడ అటాచ్ చేసుకొని, ఇది మనది ఉంది కదా ఫ్యాన్ కూడా ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో అటాచ్ చేసుకుంటే కింద ఒక కప్పులా వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది కప్పులా. ఫ్యాన్ అయితే ఈ విధంగా ఇది ఉంటుంది, కవర్ అవుతుంది. వీడియో మొత్తం చూడండి. ఇక్కడ మీకు ఇప్పుడైతే ఇక్కడ స్విచ్ని పిన్ ఇక్కడైతే అటాచ్ చేసుకుని మమ్మల్ని మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ చెప్పినట్లు స్విచ్ని పిన్ అయితే ఇక్కడైతే నీట్గా అయితే అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఇక్కడ పై టాప్ అయితే ఇక్కడైతే అటాచ్ చేసుకుందాం. పై టాప్ అంటే ఏమిటంటే ఇది ఇక్కడ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి చూపిస్తా. చూడండి, ఇక్కడ ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో. నేను దీని అయితే అటాచ్ చేసుకున్నా. ఇప్పుడు మీకు అయితే కనెక్ట్ చెప్తా వినండి. పిన్లో ఒక వైరు, స్విచ్లో ఒక వైర్కి ఇచ్చాను. ఇంకా మన మోటార్లో ప్లస్, పిన్లో మైనస్, మోటార్లో మైనస్, స్విచ్లో ఇంకొక వైర్కి ఇచ్చాను. అంటే ఇక్కడ మనం ఇక్కడ పవర్ సప్లై చేసి ఇక్కడ ఇలా ఆన్ చేస్తే ఆన్ అవుద్ది. ఒకసారి దీన్ని మనం అయితే చెక్ చేసుకుందాం రన్ అవుతుందో లేదో. నేను ఎక్కడైతే వైర్లు అయితే ఇన్పుట్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. చాలా గాలి అయితే వస్తుంది, ఏదైనా పెట్టి చూపిస్తానండి. చూడండి, ఎగురుతుంది. చాలా పవర్ ఉంది మోటార్లో. ఇంకోటి పడతా కార్డు చూడండి. ఒకసారి మోటార్ అయితే కార్డు కిందకి వెళ్తుంది. చూసారు కదా, ఇది చాలా స్ట్రాంగ్ కార్డు. అయినా మోటార్ చూసారు కదా ఎంత పవర్ ఇస్తుందో మోటార్. ఇప్పుడైతే మనమే దీనికైతే టేపింగ్ అయితే చేసుకుందాం. టేపింగ్ చేసుకొని మనం మీకు చూపిస్తా చూడండి.
ఫ్రెండ్స్ నేను ఇక్కడ పై టాప్ మన బ్యాక్ సైడ్ ఫ్యాన్ మొత్తం చెకింగ్ అని చూపించాను. ఇక్కడ ఉన్నాయండి, పర్లేదు, ఇక్కడ ఏమీ లేదు, స్పేస్ ఉన్నాయండి. గారి ఇక్కడ మనం ఫస్ట్ చేసుకున్న డస్క్ ఫిట్ అవుతుంది చూడండి, చాలా నీట్గా ఫిట్ అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ మనకి ముందుకి 3 అంటే గ్రిల్స్ టైప్లో నేను 1/2 సెంటీమీటర్స్ ఉంటాయి కదా, 1/2 సెంటీమీటర్ 8 ఇలాగా ఇక్కడ చూడండి 3 ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ 3 ఇక్కడ ఈ విధంగా అటాచ్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తా. నేను దీన్ని పైన టాప్ కూడా అటాచ్ చేసుకున్నా, మీకు చూపించలేదు ఎందుకంటే టాప్ వీజే అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుకి 3 టైప్ 1/2 సెంటీమీటర్స్ ఇంకా 1/2 సెంటీమీటర్స్ విత్ 8 సెంటీమీటర్స్ లెంత్వి 3 తీసుకుంటా అవి ముందుకైతే అటాచ్ చేసుకున్నా. ఇక్కడ మన డస్క్ పెట్టిన తర్వాత మన కూలర్ ఏ విధంగా ఉందో నీట్గా చూడండి, చాలా అవసరంగా అయితే ఉంది. ఫస్ట్ మనం దీన్ని మామూలుగా అయితే యూజ్ చేద్దాం. ఇక్కడ మీ ఇష్టం, దీనికి మీరైతే 12 వాట్స్ అడాప్టర్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే నేనైతే ఛార్జింగ్ సిస్టమ్తోనే చేయలేదు, 12 వాట్స్ అడాప్టర్తోనే చేసుకున్నా. బ్యాటరీ కూడా మీరు దీనికి పెట్టుకోవచ్చు. ఒకసారి అక్కడ ఆన్ చేస్తా స్విచ్, అలాగే చూడండి అక్కడ స్విచ్ అయితే ఆన్ చేసుకున్నా ఉంది. ఇక్కడ ఈ స్విచ్ ఆన్ చేసుకుందాం, క్లిప్ పెట్టుకున్నా అక్కడ చూడండి, ఆన్ చేస్తా. చాలా చల్లగా గాలి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఐస్ క్యూబ్స్ వేసి కూడా ఇచ్చేద్దాం, టెస్ట్ చేద్దాం. అలాగే చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నా, చాలా కూల్గా అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని మన ఫ్యాన్లో అయితే ఇన్పుట్ చేసుకుందాం. ఫస్ట్ మనం దీన్ని వితౌట్ అయితే చెక్ చేద్దాం. చూడండి మన దగ్గర చెక్ చేయడానికి మన దగ్గర అయితే టెంపరేచర్ మెషిన్ కూడా లేదు. ఇప్పుడు మనం దీన్ని ఐస్ క్యూబ్స్ పెడతాం. నిజంగా చల్లగాలి అయితే వస్తుంది ఇందాకల కన్నా. చూడండి మీకు దీంతో అయితే అర్థం కాకపోతుంది, నేను పేపర్తో చూపిస్తా. మన ఇది ఫ్యాన్, ఇది పవర్. ఇక్కడ కొంచెంసేపు అయితే ఐస్ క్యూబ్ నుంచి అయితే ఎయిర్ రావడానికి అయితే కొంచెంసేపు గాలి అంటే కొంచెంసేపు అయితే ఉంచాను. ఒకసారి ఆన్ చేస్తుంది చూడండి, ఇక్కడ మన ఫ్యాన్ పవర్ ఎంతో. ఒకసారి ఫ్యాన్ ఆపుతా చూడండి. మళ్ళీ ఆన్ చేస్తా చూడండి. ఫ్రెండ్స్ ఇందాకంటే చాలా చల్లగా అయితే వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఐస్ క్యూబ్స్ అయితే వేసాం కాబట్టి. నిజంగా అంటే దీంతో మన ఫోన్స్ ఏవైనా కూల్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఒకసారి అయితే ఎయిర్ అయితే సౌండ్ అయితే వినిపిస్తా చూడండి. విన్నారు కదా సౌండ్. ఫ్రెండ్స్ ఇది మన ఫస్ట్ సమ్మర్ అంటే సమ్మర్లో మనం చేసే ఫ్యాన్ ఫస్ట్ ఐడియా. చాలా రోజులు అయితే మధ్యన అయితే గ్యాప్ వచ్చింది వీడియో చేసి, ఎందుకంటే మనం 10th ఎగ్జామ్స్ రాసాను, అందుకని మధ్యన గ్యాప్ వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో మన ఛానల్ అయితే ఉన్నాయి. కింద అయితే మన ఛానల్ లోగో ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. ఆ సైడ్లో ఆల్ అని ఉంటుంది, ఆల్ పైన క్లిక్ చేయకుండా పక్కన వీడియోస్ అని ఉంటుంది, ఆల్ వీడియోస్, దానిపైన క్లిక్ చేసి మన వీడియోస్ అన్నీ ఉంటాయి. నచ్చిన వీడియోలు చూడండి, నచ్చిన వీడియోలు కూడా చూడండి. మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ఇలాంటి సమ్మర్ ప్రాజెక్ట్స్ని అయితే ఈ సమ్మర్లో అయితే మీకైతే తీసుకొస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.